పడక ఇటు వడగళ్ల వానతో కూడా నష్టం జరగడంతో రైతులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. నేను ఈరోజు నంగనూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలో తిరుగుతూ ఉన్నాం. ఇప్పుడు రాజగోపాల్పేటలో ఇప్పుడే ఒక రైతు రాగుల బాలయ్య వారి సతీమణి పేరు మీద 3 ఎకరాల భూమి. సో ఆ రాగుల యాదమ్మ 3 ఎకరాల భూమి ఉంటే రైతు బంధు డబ్బులు పడలేదు. 2 లక్షల పైన రుణం ఉంటే ఆ పైన డబ్బులు ముఖ్యమంత్రి మాట నమ్మి రాగుల బాలమ్మ వడ్డీకి తెచ్చి పైన ఉన్న డబ్బులు కూడా కట్టారు. ఆ 2 లక్షలు రుణమాఫీ కాలేదు, రైతు బంధు రాలేదు. ఇవాళ ఉన్న 3 ఎకరాలు కూడా ఇవాళ వడగళ్ల వానబడి తీవ్రంగా అంటే ఏమీ మిగలకుండా పూర్తి పంట నష్టం జరిగింది. అంటే గోరుపోటు మీద రోకటి పోటులాగా ఈరోజు పాపం చాలా బాధలో ఉన్నటువంటి రైతులు. ముఖ్యంగా ఆ రోజు అసెంబ్లీలో ఈ ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మేము రైతులకు పంటల బీమా ఇస్తాం, మేము పంటల బీమా ఇస్తాం, రైతు బంధు 15,000 ఇస్తాం అని చెప్పిన ఈ ప్రభుత్వం వానకాలం రైతు బంధు పూర్తిగా ఎగ్గొట్టింది. యాసంగిలో రైతు బంధు సగం మందికి వేశామన్నారు, ఆ సగం మందికి కూడా రాలేదు. చాలామందికి 5 గుంటలో 10 గుంటలో ఆ సర్వేలో ఎక్సెస్ భూమి ఉంటే ఆ సర్వే నెంబర్లో అందరు రైతులకు కూడా రైతు బంధు ఆపేసినారు. ఇవాళ ఆ తప్పు ఏదన్నా ఉంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ సరిచేయాలి, కానీ సర్వే నెంబర్లో ఉన్న రైతులందరికీ శిక్ష ఎందుకు వేస్తారు? ఇదెక్కడి పద్ధతి? ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికీ రైతు బంధు డబ్బులు పడ్డాయి. కానీ ఈ ప్రభుత్వం కోతలు పెట్టాలని మొత్తం సర్వే నంబర్లో అర్ధెకరమో పావెకరమో ఎకరమో ఎక్కువ ఉంటే ఆ సర్వే నంబర్లో ఉండే రైతులందరికీ కూడా కోతలు పెట్టడం లేదా మొత్తంగానే రైతు బంధు నిలిపివేయడం జరిగింది. ఇవాళ 9,000 కోట్ల రూపాయల రైతు బంధు ఇవ్వాలంటే ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 4,000 కోట్లు మాత్రమే. అంటే ఇంకా 5,000 కోట్లు యాసంగి పంటలో రైతు బంధు వేయలేదు. వానకాలం అయితే మొత్తానికి ఎగబెట్టినరు. అంటే వానకాలం 9,000, యాసంగి 5,000 అంటే 14,000 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బు మీరు ఇవ్వలేదు. ఇంకేదో రుణమాఫీ చేసిన అంటారు. ఈ 14,000 కోట్లు తీసుకుపోయి గా రుణమాఫీ లేచి రుణమాఫీ చేసినామంటారు. అది కూడా సగం మందికి కూడా కాదు. ఏ ఊరికి పోయినా సగానికి సగం మంది రైతులు రుణమాఫీ కాకుండా మిగిలిపోయినారు. మీరు ఏం చేసిండ్రు? ఈ చేయితో ఎగ్గొట్టిండ్రు, ఆ చేయితో ఇచ్చినట్టు చేసిండ్రు. ఈడ రైతు బంధు వానకాలం యాసంగి కలిపి 14,000 కోట్లు ఎగ్గొట్టి మేమేదో రుణమాఫీ చేసినామని చెప్పి బొంకుతున్నది ఈ ప్రభుత్వం. నిజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా లాంటి క్లిష్టమైనటువంటి సమయంలో, ఆర్థికంగా డబ్బులు లేని సమయంలో కూడా సకాలంలో రైతులందరికీ రైతు బంధు అందించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. ఆ రోజు మేము 15,000 రైతు బంధు ఇస్తామని చెప్పి ఉన్న రైతు బంధును కూడా ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేసినారు. పంటల బీమా ఇస్తాం బడ్జెట్లో డబ్బులు పెట్టారు, ఒక్క రైతుకు కూడా ఈరోజు పంటల బీమా ఈ రాష్ట్రంలో వర్తించని పరిస్థితి ఏర్పడ్డది. పోనీ ఈ ఇన్పుట్ సబ్సిడీ ఆనాడు కేసీఆర్ గారు 6,000 ఉంటే దీన్ని 10,000 రూపాయలకు పెంచిండు ఎకరానికి. మరి పోయిన యాసంగిలో, పోయిన ఎండాకాలం ఇదే సిద్దిపేట జిల్లాలో దాదాపు 1,350 ఎకరాలు ఏప్రిల్ మే నెలలో వడగళ్ల వానబడి 1,350 ఎకరాలు నష్టం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి ప్రతిపాదన పంపారు. దానికి మేము జీవో ఇయ్యలేదు, మేము ఇయ్యము అంటారు. పోయిన యాసంగి 1,350 ఎకరాలకు ఇంతవరకు పంట నష్టం ఇన్పుట్ సబ్సిడీ రాలేదు. నేను అసెంబ్లీలో కూడా ఈ ప్రశ్న అడిగితే పరిశీలిస్తున్నామన్నారు. ఇంకెప్పుడు పరిశీలిస్తారు? ఏడాది అయిపోయింది. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా దురదృష్టం ఏంటంటే ఎంతో కష్టపడి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు ఇవాళ ఈ ప్రాంతంలో సిద్దిపేట నియోజకవర్గంలో 52,000 ఎకరాలకు కాళేశ్వరం జలాలు ఇచ్చాం. పంట నోటికి వచ్చే సమయంలో, బుక్క నోట్లో పెట్టుకునే సమయంలో ఈరోజు వడగళ్ల వానబడి తీవ్రమైన నష్టం జరిగింది. మరి ఈ రైతులకు ఎన్యూమరేషన్ చేసి తక్షణమే వీళ్ళందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ అందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే రైతులు చాలా బాధలో ఉన్నారు. అటు రుణమాఫీ కాక, ఇటు రైతు బంధు రాక, ఇటు పెట్టిన పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టం చేస్తే నోటికాడ బుక్క జారి కింద పడ్డట్టు అయిపోయింది. విపరీతంగా పడి ఆల్మోస్ట్ 80% క్రాప్ డ్యామేజ్ అయింది. అది అందులో ఏమీ కనీసం ఆ ఉన్న వరి చేనులు కోస్తే ఆ మిషన్ ఖర్చు కూడా రాదు. అందువల్ల వదిలిపెట్టే పరిస్థితే కనబడతా ఉంది. ఈరోజు చాలా చోట్ల కూడా అట్లే ఉంది. ముఖ్యంగా ఈరోజు నంగనూరు మండలంలో చూస్తే 11 గ్రామాల్లో దాదాపు 5,327 ఎకరాల్లో ఒక్క మండలంలోనే ఇంత పంట నష్టం జరిగింది. మొత్తంగా సిద్దిపేట జిల్లాలో చూస్తే 10,000 ఎకరాలకు పైగా ఈ వడగళ్ల వాన వల్ల తీవ్రమైన నష్టం జరిగింది. మామిడి తోటలు అయితే పూర్తిగా రాలిపోయినాయి. పాపం మామిడి రైతులు కూడా చాలా ఆందోళనలో ఉన్నారు. కూరగాయలు పండించే రైతులు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా దాదాపు
2,500 ఎకరాలు ఈ మామిడి తోటలు, కూరగాయలు, ఇతర పంటలు పండించే రైతులు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా నష్టం జరిగింది. వరి పంట ఒక 10,000 ఎకరాల్లో నష్టం జరిగింది. 2,500 ఎకరాల్లో ఈ హార్టికల్చర్ పంటలు కూడా నష్టం జరిగింది. సో ప్రభుత్వం తక్షణమే స్పందించి వచ్చే వానకాలంలోపు వీళ్ళందరికీ కూడా మరి ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసి రైతుల్ని ఆదుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రభుత్వం రైతు బంధు డబ్బులు కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే మరి మీరు రైతు బంధు వేయక ఇలా చాలా బాధలో ఉన్నారు. కనీసం పెట్టుబడి పైసలన్నీ వస్తుండే, మీరు ఆ రైతు బంధు ఇవ్వకపోతే అన్ని రకాలుగా రైతులను ఇబ్బంది. ఇంకో విషయం కూడా గమనిస్తే రైతు దాదాపు 3 నెలలు 4 నెలలు అయినా ఇంతవరకు రైతు బీమా పైసలు వస్తాయి. కేసీఆర్ గారు ఉండగా రైతు బీమా పైసలు వారం లోపల ఇంట్లో నుంచి కాలు బయట పెట్టి మా డబ్బులు దాదాపు 3 నెలల నుంచి కూడా రైతులకు రావడం లేదు. చాలా మంది చనిపోయినటువంటి రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగి ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ ప్రీమియం ప్రభుత్వం కట్టలేదా? రైతు బీమా నిలిపివేసిందా? ఎందుకు ఈ పథకాన్ని మీరు పట్టించుకోవడం లేదు? ఇది మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని మీరు ఆపుతున్నారా? తక్షణమే దీన్ని రివ్యూ చేసి చనిపోయిన రైతులకు రైతు బీమా నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇంకోటి, కేసీఆర్ గారు ఉండగా అనేక విత్తనాలు సబ్సిడీతో ఇచ్చేవాళ్ళు. మేము గతంలో కందులు కానీ, పెసర్లు కానీ, వరి కానీ, పల్లి కానీ ఇలా అనేక పంటలను విత్తనాలు సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ వానకాలం వస్తూ ఉంది. వానకాలానికి సంబంధించి పచ్చి రొట్టె విత్తనాలు సబ్సిడీ మీద అందుబాటులో పెట్టండి. అదేవిధంగా వానకాలం వేసే పంటలకు కూడా సబ్సిడీ మీద విత్తనాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ముఖ్యంగా ఈ వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు ఉచితంగా విత్తనాలు కూడా అందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇన్పుట్ సబ్సిడీతో పాటు ఈ వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులందరికీ కూడా వచ్చే వానకాలానికి ఉచితంగా విత్తనాలు కూడా వాళ్ళు ఏ పంట పెట్టుకుంటామంటే ఆ పంటకు విత్తనాలు కూడా అందించాలని కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం ముందు చూపు లేక పచ్చి రొట్టె విత్తనాలు కూడా పోయినసారి టైం మీద అందలే. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపి పచ్చి రొట్టె విత్తనాలను కూడా సకాలంలో అన్ని మండలాల్లో అందుబాటులో పెట్టి రైతులకు అందించాలని, అదేవిధంగా రైతులకు పూర్తి స్థాయి రైతు బంధు డబ్బులు వేయాలని, రుణమాఫీ సంపూర్ణంగా చేయాలని, అదేవిధంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఆ రోజు కౌలు రైతులని కాంగ్రెస్ పార్టీ బాగా అల్లరి చేసింది. మరి ఈరోజు కౌలు రైతుల గురించి ఎందుకు స్పందిస్తలేరు? మేము కౌలు రైతులకు రైతు బంధు ఇస్తాం, రైతుకు రైతు బంధు ఇస్తాం, ఇద్దరికి ఇస్తామని మాట్లాడారు. మరి ఇవాళ ఎందుకు మాట్లాడతలేరు కౌలు రైతుల గురించి? ఇవాళ నేను ఈ గ్రామంలో ఇప్పుడు తిరుగుతూ ఉంటే రాజగోపాల్పేటలో చాలా మంది మేము కౌలుకు పట్టుకున్నాము, మాకు రైతు బంధు పైసలు రైతుకే పడ్డాయి, ఇప్పుడు పంట నష్టం కూడా మళ్ళీ రైతుకే వేస్తే మా పరిస్థితి ఏంది అని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం చొరవ చూపి ఎక్కడైతే కౌలుకు పట్టుకొని పంట నష్టం జరిగిందో అక్కడ కౌలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు చెల్లించాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే పాపం వాళ్ళకి 2 రకాల నష్టమైంది. అటు రైతు బంధు రాక, ఇటు ఇన్పుట్ సబ్సిడీ రాకపోతే రెండింటికి చెడ్డ రేవడైపోతుంది కౌలు రైతుల పరిస్థితి. మరి ఆనాడు పెద్ద మాటలు మాట్లాడండి ఇదే రేవంత్ రెడ్డి, ఇదే బట్టి విక్రమార్క, కౌలు రైతులకు మేము ఇది చేస్తాం అది చేస్తామని మాట్లాడి ఏం చేసింది? ఏడాది అర్థమైంది మీ గవర్నమెంట్ వచ్చి. ఈ రోజు వరకు కౌలు రైతులకు ఎక్కడన్నా పైసా సాయం జరిగిందా? రైతు బీమా వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిందా? అంటే ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఒక మాట మాట్లాడతారా? తక్షణమే కౌలు రైతులను ఆదుకోవాలని, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన కౌలు రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ నేరుగా వారికి అందించి కౌలు రైతుల్ని కాపాడాలని, ఆదుకోవాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను.